నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన మొత్తం ప్రపంచం దేనిమీదైతే నిలబడి ఉందో ఆ పునాది గురించి. అదే శిల అంటే రాయి. మన కాళ్ల కింద చాలా మామూలుగా కనిపించే ఈ రాయి వెనుక ఉన్న అసాధారణమైన కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం రోజూ చూసే పెద్ద పెద్ద వంతెనలు, భారీ ఆనకట్టలు, ఆకాశాన్ని తాకేంత ఎత్తున్న బిల్డింగులు, వీటన్నింటికీ అసలు ఆధారం ఏంటి? ఏ శక్తి వీటిని కింద పడిపోకుండా పట్టుకుని ఉంచుతోంది? సమాధానం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. శిల. మన నాగరికత యొక్క మొత్తం బరువును మోస్తున్న ఒక సైలెంట్ హీరో అనమాట. అంటే ఒక ఇంజనీర్ దృష్టిలో రాయి అంటే కేవలం మట్టి ముద్దో, గులకరాయో కాదు, అదొక కీలకమైన నిర్మాణ సామగ్రి. అంతిమంగా అదే అసలైన పునాది. దాని స్వభావం పూర్తిగా అర్థం చేసుకోకుండా దేన్నీ బలంగా నిర్మించలేరు. చూడండి, మన చుట్టూ ఉన్న దాదాపు ప్రతి పెద్ద సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో రాయి ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో. బిల్డింగుల ఫౌండేషన్ల దగ్గర్నుంచి స్మారక చిహ్నాల అందం వరకు ప్రతి చోటా దాని ప్రమేయం ఉంది. సరే, ఇప్పుడు ఈ రాళ్లల్లో ఉండే 3 ప్రధాన కుటుంబాల గురించి తెలుసుకుందాం. ప్రతి కుటుంబానికి ఒక యునీక్ పుట్టుక కథ ఉంటుందే. వాటి లక్షణాలు కూడా దేనికదే భిన్నంగా ఉంటాయి. ముందుగా ఆగ్నేయశిలలు. పేర్లోనే ఉంది కదా, ఇవి భూమి లోపలి అగ్ని నుంచి పుడతాయన్నమాట. కరిగిపోయిన మ్యాగ్మాగాని, లావాగాని చల్లబడి గట్టిపడినప్పుడు ఇవి ఏర్పడతాయి. ఈ రాళ్ల టెక్స్చర్ అంటే వాటి ఆకృతి, అవి ఎంత వేగంగా చల్లబడ్డాయి అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. నెమ్మదిగా చల్లబడితే మన కంటికి కనిపించేంత పెద్ద స్ఫటికాలేర్పడతాయి. అదే చాలా వేగంగా చల్లబడితే చాలా చిన్న, సూక్ష్మమైన స్ఫటికాలు ఏర్పడతాయి. తర్వాత వచ్చేవి అవక్షేప శిలలు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి రీసైకిల్ చేయబడిన రాళ్లలాంటివి. పాతరాళ్ల ముక్కలు, ఇసుక లేదా జీవుల అవశేషాలు పొరలు పొరలుగా ఒకదానిమీదొకటి పేరుకుపోయి కాలక్రమేణా పైన ఉన్న ఒత్తిడికి గట్టిపడి ఏర్పడతాయి. అందుకే వీటిలో తరచుగా పొరలు, కొన్నిసార్లు శిలాజాలు కూడా కనిపిస్తుంటాయి. ఇక మూడవది రూపాంతరశిల. ఇవి పరివర్తనకు ఒక సింబల్ లాంటివి. అంటే ఆల్రెడీ ఉన్న ఆగ్నేయ లేదా అవక్షేప శిలలు భూమి లోపల విపరీతమైన వేడికి, ఒత్తిడికి గురైనప్పుడు వాటి అసలు స్వరూపం పూర్తిగా మారిపోయి ఈ కొత్త శిలలు ఏర్పడతాయి. అందుకే ఇవి వాటి పాతరూపం కంటే చాలా దట్టంగా, బలంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ పట్టికను చూస్తే ఈ 3 కుటుంబాల మధ్య ఉన్న మెయిన్ తేడాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. అవి ఎలా ఏర్పడతాయి, వాటి ముఖ్య లక్షణాలేంటి, వాటికి ఉదాహరణలు ఈ స్లైడ్ అన్నింటినీ చక్కగా చూపిస్తుంది. గ్రానైట్ దాని బలానికి ఫేమస్ అయితే, ఇస్కరాయి పొరలకు, పాలరాయి దాని అందానికి ప్రసిద్ధి. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్టుంది. ఏ రాయి కూడా శాశ్వతంగా అలాగే ఉండిపోదు. శిలాచక్రం అనే ఒక నాన్ స్టాప్ ప్రాసెస్లో అవి ఒకదాని నుంచి మరొకటిగా మారుతూనే ఉంటాయి. చూడండి, ఈ చక్రం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. మ్యాగ్మా చల్లబడి ఆగ్నేయశిలగా మారుతోంది. అది వాతావరణ మార్పుల వల్ల చిన్న చిన్న ముక్కలుగా విరిగి అవక్షేపంగా మారుతుంది. ఆ అవక్షేపం ఒత్తిడికి గురై అవక్షేపశిలవుతుంది. అది ఇంకా లోతుకు వెళ్లి వేడికి, పీడనానికి గురై రూపాంతరశిలగా మారుతుంది. చివరికి అదీ కరిగిపోయి మళ్లీ మ్యాగ్మా అవుతుంది. ఇది లక్షల సంవత్సరాలుగా జరుగుతున్న ఒక అద్భుతమైన పరివర్తన అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఇంజనీర్ కోణంలోకి మారదాం. ఒక రాయిని చూసి ఒక ప్రాజెక్ట్కు అది ఎంతవరకు సెట్ అవుతుందో వాళ్లు ఎలా అంచనా వేస్తారో చూద్దాం. దీనికోసం దాని లక్షణాలను చాలా లోతుగా స్టడీ చేయాల్సుంటుంది. ఇక్కడ 2 చాలా ముఖ్యమైన పదాలున్నాయి. ఒకటి ఆకృతి, 2 నిర్మాణం. ఆకృతి అంటే టెక్స్చర్, అంటే ఆ రాయి లోపలున్న ఖనిజ కణాల అమరిక. ఇది దాని బలాన్ని నిర్ధారిస్తుంది. ఇక నిర్మాణం అంటే స్ట్రక్చర్, అంటే రాయిలో ఉండే పెద్ద పెద్ద పగుళ్ళు లేదా పొరలు. ఇవి ఆ రాయికి బలహీనతను చేకూర్చవచ్చు. ఈ రెండింటి మధ్య తేడాని అర్థం చేసుకోవడం చాలా చాలా కీలకం. ఒక రాయి దేనితో తయారయ్యింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న ఖనిజాలే దాని ఇంజనీరింగ్ లక్షణాలను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు క్వార్ట్స్ బలాన్నిస్తే మైకా బలహీనతకు దారితీయవచ్చు. ఇక బంకమన్ను ఖనిజాలున్నాయంటే అవి తేమ తగిలినప్పుడు ఉబ్బి పునాదునకే సమస్యలు తీసుకురాగలవు. ఇంజనీర్లు ఏదీ ఊహించి నిర్ణయాలు తీసుకోరు. ఒక పనికి సరైన రాయినెంచుకోడానికి వాళ్లు కొన్ని నిర్దిష్టమైన టెస్టులు, ప్రమాణాలు ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఈ నంబర్ చూడండి,
150 మెగాపాస్కల్స్. ఇది గ్రానైట్ రాయి యొక్క సంపీడన బలం. అంటే ఒక చదరపు మీటర్ మీద దాదాపు 15,000 టన్నులు బరువును ఇది మోయగలదు. రాయి ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఒక రాయి ఒత్తిడికి ఎలా స్పందిస్తుంది, కాలం గడిచే కొద్దీ అది ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ లక్షణాలన్నింటినీ పరీక్షిస్తారు. అంటే అది ఎంత బరువు మోయగలదు, నీటిని ఎంత పీల్చుకుంటుంది, కాలక్రమేణా దాని బలం తగ్గిపోతుందా లేదా, ఇలాంటివన్నీ ఇవి తెలియజేస్తాయన్నమాట. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఒక్కో రాయికి ఉండే స్పెషల్ క్వాలిటీస్ వల్ల వాటిని వేరువేరు పనులకు ఎలా వాడుతున్నారో చూడండి. గ్రానైట్ చాలా బలంగా ఉంటుంది కాబట్టి స్మారక చిహ్నాలకు వాడతారు. సున్నపు రాయిని ఎక్కువగా సిమెంట్ తయారీలో వాడతారు. ఇంజనీరింగ్లో చేసే తప్పులకు చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాళ్ల ప్రవర్తనను సరిగ్గా అంచనా వేయకపోతే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాళ్లు ఫెయిల్ అవ్వడానికి ఒక మేజర్ రీజన్ ఉంది, కానీ దాన్ని చాలామంది తక్కువ అంచనా వేస్తారు. అదే నీరు. ఈ వాక్యం చూడండి. రాళ్ల పగుళ్లలోకి చేరిన నీరు దాని ప్రెషర్తో మొత్తం కొండచర్యల్నే విరిచేయగలదు. అంత శక్తివంతమైనది. రాళ్ళు చాలా రకాలుగా విఫలమవ్వచ్చు. వాటిలో సహజంగా ఉండే పగుళ్ల వెంబడి జారిపోవటం, పెద్ద పెద్ద బ్లాక్స్ కింద పడిపోవటం, లేదా వాటిమీద మోయలేని భారం పడ్డప్పుడు నలిగిపోవటం లాంటివి. అందుకే ఒక రాయి యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవటం ఎంత ముఖ్యమో మనకిక్కడ మళ్లీ స్పష్టమవుతోంది. కాబట్టి ఇకపై ఎప్పుడైనా ఒక పెద్ద వంతెనను దాటుతున్నా లేదా ఆకాశాన్ని తాకే బిల్డింగ్ను చూసినా ఒక్క క్షణం దాని కింద ఏముందో ఆలోచన వస్తోంది కదా. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది మన కాళ్ల కింద ఉన్న ఈ నిశ్శబ్ద శక్తివంతమైన పునాది గురించే.